హాయ్ గాయ్స్, మీకు ఇది తెలుసా? 19వ శతాబ్దం మధ్యలో అమెరికా కలల భూమిగా ఎదుగుతోంది. కానీ దాని వెలుగు వెనక న్యూయార్క్ వంటి పెద్ద నగరాల్లో చీకటి నిజాలు దాగి ఉన్నాయి. వేలాది మంది పిల్లలు వీధుల్లో నివసించేవారు. వారికి ఇల్లు లేదు, కుటుంబం లేదు, ఆశ లేదు. వారిని స్ట్రీట్ అరబ్స్ అని పిలిచేవారు. ఇది వారి కథ. ఆర్ఫన్ ట్రైన్స్ వెనక దాగి ఉన్న భయంకరమైన రహస్యం. ఈ పిల్లల పరిస్థితిని చూసి చలించిపోయిన ఒక సామాజిక సంస్కర్త చార్లెస్ లోరింగ్ బ్రేస్. అతను చిల్డ్రన్స్ ఎయిడ్ సొసైటీని స్థాపించాడు. అతని దగ్గర ఒక ఆలోచన ఉంది. ఈ పిల్లలను నగరంలోని మురికి నుండి బయటకు తీసి పశ్చిమ అమెరికాలోని మంచి రైతు కుటుంబాలకు అప్పగించాలి అని. కాగితం మీద ఇది ఒక గొప్ప ప్రణాళికలా అనిపించింది. అనాథలకు ఇల్లు దొరుకుతుంది, కుటుంబం లభిస్తుంది. అలా ఆర్ఫన్ ట్రైన్స్ ప్రయాణం మొదలైంది. సుమారు 2 లక్షల మంది పిల్లలను ఇలా రైళ్లలో పశ్చిమానికి పంపించారు. వారి ప్రయాణం రోజుల తరబడి సాగేది. వారికి తమ గమ్యం ఏమిటో తెలియదు. వారిని ఎవరు దత్తత తీసుకుంటారో తెలియదు. తోబుట్టోలను కూడా వేరు చేసి వేరు రైళ్లలో ఎక్కించేవారు. అసలైన భయానక దృశ్యం ఇక్కడే మొదలయ్యేది. పిల్లలను దత్తత తీసుకోవడం అనేది ఒక ప్రకటనగా ఉండేది, కానీ నిజానికి అది ఒక వేలం పాటలా జరిగేది. రైతులు తమకు పొలంలో పని చేయడానికి బలంగా ఉన్న అబ్బాయిల కోసం, ఇంటి పని చేయడానికి అమ్మాయిల కోసం వెతికేవారు. కొందరికి అది ఒక కొత్త జీవితం ఇచ్చింది, మరికొందరికి గతాన్ని పూర్తిగా చిగురించకుండా చేసింది. ఒకే ప్రయాణం, 2 భిన్న జీవితాలు. ఇది చరిత్ర కాదు, పాఠం. గతాన్ని గ్రహించి భవిష్యత్తును బాగు చేసుకోవాలని గుర్తు చేసే నిజం. ఇది ఆర్ఫన్ ట్రైన్స్, అమెరికా మర్చిపోయిన పిల్లల కథ. ఇలాంటి మరిన్ని డార్క్ సీక్రెట్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి బాక్స్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్. మళ్ళీ కలుద్దాం. జై హింద్.